మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు ఏంటో తెలుసా? 1. స్త్రీలు జుట్టు విరబోసుకొని ఇంట్లో పూజ చేయకూడదు, అలాగే గుడికి వెళ్లకూడదు. 2. స్నానం చేసిన తర్వాత స్త్రీలు నైటీ వేసుకొని పూజ చేయకూడదు. 3. మంగళవారము మరియు శుక్రవారము గాని దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు. 4. స్త్రీలు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. 5. స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయకూడదు. 6. సంధ్యా సమయంలో చీపురుతో ఇల్లు ఊడ్చడం, గోర్లు, వెంట్రుకలు కత్తిరించడం చేయకూడదు. 7. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం లక్ష్మీదేవికి అపచారం అని నమ్ముతారు. 8. సూర్యాస్తమయం తరువాత మొక్కల ఆకులు, పువ్వులు లేదా పండ్లను కోయడం మంచిది కాదని నమ్ముతారు. 9. పితృపక్షం వంటి అశుభ సమయాల్లో కొత్త వాహనాలు, ఆస్తులు, వస్త్రాలు లేదా విలువైన వస్తువులను కొనుగోలు చేయకూడదు. 10. అశుభ సమయాలలో, ఉదాహరణకు రాహుకాలం, పితృపక్షం, కొత్త వ్యాపారాన్ని లేదా ముఖ్యమైన పనులను ప్రారంభించరాదు. 11. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ల కాళ్లు దాటి వెళ్తూ ఉంటారు. అలా కాళ్లు దాటి వెళ్లడం మంచిది కాదు. 12. సాయంతరం పుట్ట బట్టలు ఉతకడం గాని ఆరేయడం కానీ చేయకూడదు. 13. చీకటిలో కానీ బెడ్రూంలో కానీ భోజనం చేయకూడదు. 14. బయటి నుండి వచ్చాక కాళ్లు కడుకోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు. 15. భోజనం చేసేటప్పుడు మధ్యలో నుండి లేవకూడదు, అలా లేస్తే అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది. 16. సాయంత్రం సమయంలో పాలు, పెరుగు, ఉప్పు, పంచదార వంటి తెల్లని వస్తువులను దానం చేయకూడదని కొందరు విశ్వసిస్తారు. 17. ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు. 18. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. 19. మంగళవారము మరియు శుక్రవారము ఇంటి బూజును దూలపకూడదు. 20. చాలా మంది రోళ్లు రోకలి బండలు కడగకుండా ఉంచుతారు. కానీ అలా ఉంచకూడదు. నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.